హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజేంద్ర బాలుని. మన హైదరాబాద్లో లూలు మహల్ షాప్కి వెళ్ళామండి. లూలు మహల్ మాల్, ఈ మాల్ వచ్చి మన విజయవాడలో సేమ్ పీవీపీ మాల్ లాగా ఉంటుంది. కాకపోతే మన పీవీపీ అంత పెద్దది కాదు, అంత స్పేసు అంత విశాలంగా ఉండదు. దాని మీద కొంచెం అంటే బిల్డింగ్ అయితే 4 ఫ్లోర్లు ఉంటుంది, కానీ మామూలు కొంచెం ఇరుగుద్దా మన విజయవాడ దాని మీద పీవీపీ మీద. ఎటు చూసినా ఫుల్ క్రౌడ్ అండి. అసలు జనం అయితే మామూలుగా ఉంటారంట. ఎప్పుడూ ఇలాగ ఉంటుందంట ఈ మాల్ వచ్చి లూలు మహల్ అన్నది. ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయండి. కిచెన్ ఐటమ్స్ కానీ, లేకపోతే బట్టలు కానీ, గేమ్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ అన్నీ. సినిమా థియేటర్లు అయితే లేవు అనుకుంటా, మిగతావి అయితే ఉన్నాయి. మన పీవీపీ మాల్లో అయితే సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. చూశారు కదా బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ సేల్ ఆఫర్స్ పెట్టారండి. వాటర్ బాటిల్ బ్యాగులు, తర్వాత వచ్చి కుక్కర్లు, స్టవ్లు, అట్లా మొత్తం అన్నీ మన ఇంట్లో వాడుకునే వస్తువులన్నీ ఇక్కడ ఆఫర్లో సేల్స్లో పెట్టారండి. మా ఫ్రెండ్ వెళ్ళి బ్యాగులు చూస్తున్నాడు. చూసారు కదా వాటర్ బాటిల్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఏదో రోజు పువ్వులాగా. క్యాపులు చూస్తుంటే ఎలా ఉంది, మనకి రోజు పువ్వు గుర్తుకొస్తుంది. గులాబీ పువ్వులాగా బ్యాగులు. రేట్లు కూడా పర్లేదులేండి, మరి అంత ఇదేం కాదు. చాలా ఇరికండి బాబు. జనం అయితే మామూలుగా అసలు అటు తిరుగుతూనే ఉంటున్నారండి బాబు. అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ బిల్డింగ్లో అంతా ఏ ఫ్లోర్కి వెళ్ళినా కానీ జనం ఉంటానే ఉన్నారు. బాక్సులు అనమాట, మనం క్యారేజ్ బాక్సులు పెట్టుకుంటాం కదా, అవి చూస్తున్నాము. మా బాబు అయితే ఇంకెంతసేపు ఈ షాప్లో ఏదో ఒకటి గేమ్ ఆడుకుందాం డాడీ అంటూ ఉన్నాడు. కానీ అంత పెద్ద గేమ్లు లేవు, చిన్నవి ఉన్నాయి ఇక్కడ. కుక్కర్ చూశారు కదా, అక్కడ కుక్కర్లో ప్యానం అన్నీ మనం కుండలు పెట్టుకునే స్టాండ్లు ఉంటాయి కదండి ఇంట్లో. కిచెన్ ఐటమ్స్లో మనం కుండలు వాష్ చేసిన తర్వాత స్టాండ్ లాగా పెట్టుకుంటాం కదా, అది అక్కడ చూశారు కదా నేను పట్టుకున్నది. అలా స్టాండ్ అనమాట. మనం గరిటెలు కానీ లేకపోతే ఏమైనా కప్పులు కానీ అన్నీ పెట్టుకోవచ్చు దానిలో. మా బాబా అయితే ఎంతసేపు తిప్పుతారు డాడీ అంటున్నాడు. ఇంకా చూశారు కదండి క్యాపులు చూస్తుంటే అవి అలా మనకి పింక్ కలర్లో రోజ్ పూలు గుర్తుకొస్తున్నాయి. రోజ్ బాటిల్స్ కూడా భలే ఉన్నాయండి, క్లాస్ లుక్ అనమాట. ఈ మాల్ ఫేమస్ అంటండి, లూలు మహల్ మాల్ హైదరాబాద్లో. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకు వచ్చామండి. ఇది ఎంట్రన్స్ అనమాట మెయిన్. నెక్స్ట్ వచ్చి దగ్గరలోనే ఒక ఎగ్జిబిషన్ ఉందండి. ఆ ఎగ్జిబిషన్ ఏంటంటే జలకన్య ఎగ్జిబిషన్. అక్కడికి వెళ్ళే టైంకి మేము వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఆ లూలు మహల్ నుంచి ఇక్కడికి 10 మినిట్స్ 15 మినిట్స్ అండి. ఎగ్జిబిషన్కి వచ్చాము క్లైమాక్స్లో. ఇక్కడ కొంచెంసేపు ఎంజాయ్ చేసి పిల్లలతో తర్వాత వెళ్ళిపోయామండి మేము. బాహుబలి బాణాలు పెట్టారండి ఇక్కడ. మా పిల్లలు ట్రై చేద్దాం డాడీ, వెళ్దాం డాడీ అంటే తీసుకొచ్చాను అక్కడికి. 50 రూపీస్ అండి, 4 5 ఇచ్చాడు ఆ బాణాలు. అదే అక్కడ మా బాబుకి రిటర్న్ వచ్చి తగిలిద్దాం నేను టెన్షన్ పడుతుంటే, మా బాబు ఏమో లేదు నేను చేస్తా డాడీ, నా వదిలే అంటున్నాడు గోల. ఆ ఎల్లో దాన్ని మనం టార్గెట్ రీచ్ అయితే మనకి చిన్న గిఫ్ట్లు అయితే ఇస్తారండి వాళ్ళు. జస్ట్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ మా పాప ట్రై చేసింది. మా పాపది కూడా సేమ్ అలాగే మిస్ అయింది. ఎగ్జిబిషన్లో అన్నాక ఎలాంటి గేమ్లు, బాల్ గేమ్స్, బాల్ తీసుకుని గ్లాసులు పెడతారు వాటిని కొట్టమని, తర్వాత రింగ్ గేమ్లు ఇలా ఉంటాయండి. అవే మొత్తం ఆడాము. మా పాప ట్రై చేసినప్పుడు కూడా అది పక్కనే జస్ట్ టార్గెట్ రీచ్ అవ్వలేదు, పక్కకి తగిలింది. అందులోనూ కొంచెం వర్షం ఉండటం వలన అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారు. ఆ డిస్టర్బెన్స్లో కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాము. అండ్ ఫైనల్గా నేను కూడా ట్రై చేశాను, అది మిస్ అయింది. నేను కూడా ట్రై చేశానండి, జస్ట్ మిస్. నాదైతే ఎల్లోలో పక్కన పడిందండి. ఓకేనండి, మీకు వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.